బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక చైర్పర్సన్ గా ఇందుప్రియను ప్రకటించారు కామారెడ్డి ఆర్టీఓ శ్రీనివాస్. మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక గత నెల 30న జాహ్నవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 49 మంది కౌన్సిలర్లతో 37 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్పర్సన్ గా ఇందుప్రియను ప్రకటించారు కామారెడ్డి ఆర్టీఓ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, అందరూ ఊహించినట్టుగానే కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు అవిశ్వాసం ఇటీవలే జరిగింది. అవిశ్వాసం జరిగిన తర్వాత ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సమయంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 28 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కార్యక్రమానికి గైర్హాజరైన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సైతం గైర్హాజరైన పరిస్థితి నెలకొంది. అయితే 28 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరైన ఈ ఎన్నిక సమయంలో గడ్డం ఇందుప్రియ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కామారెడ్డి ఆర్టీఓ శ్రీనివాస్ ప్రకటించిన పరిస్థితి నెలకొంది. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి నెలకొంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ భూపతి.